మనిషి విశ్వాంతరాళంలోకి తొంగి చూస్తున్నాడు. తనలాంటి జీవులుంటాయా అని జల్లెడ పడుతున్నాడు. భూమి ఉన్న పాలపుంతే కాదు, ఇతర పాలపుంతల్లోనూ జీవం ఉనికిని గుర్తించేందుకు శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నాల్లో అంతో ఇంతో తెలుసుకుంటున్నాడు కూడా. కానీ తాను ఉన్న భూగోళం గురించి మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే భూగోళంలో 70% నీరుంటే భూమి కేవలం 30% మాత్రమే ఉంటుంది. 30% భూమి గురించి తెలుసుకున్న మానవుడు 70% ఉన్న సముద్రం గురించి, దాని లోతుల గురించి మాత్రం తెలుసుకోలేకపోయాడు. విశ్వం గురించి ఎంతో తెలుసుకున్న మనిషి సముద్రం విషయంలో మాత్రం వెనుకబడిపోయాడు. సముద్ర గర్భంలో 20 లక్షల జాతుల జీవులుంటే ఇప్పటి వరకు తెలుసుకున్నది కేవలం 2 లక్షలు మాత్రమే. అంటే అవి కూడా పైకి కనిపించేవి కాబట్టే తెలుసుకున్నాడు. అసలు సముద్రంలో ఎలాంటి జీవులున్నాయి? ఇటీవల గుర్తించిన జీవులేంటి? మనిషి సముద్రం గురించి ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాడు? వాట్ ది స్టోరీ. సముద్ర గర్భంలో మరో లోకం ఉందా? డీప్ సీ గురించి మనిషి తెలుసుకున్నది ఎంత? 20 లక్షలకు పైగా ఉన్న సముద్ర జీవుల్లో మనకు తెలిసినవి ఎన్ని? మనిషిని నిత్యం ఆలోచింపజేసేది, ఆశ్చర్యానికి గురిచేసేది ఆకాశం. ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిస్టరీని తనలోనే మిగిల్చుకుని ఉంది అంతరిక్షం. ఏదో కనిపెట్టాలని, ఇంకేదో తెలుసుకోవాలని వేలాది మంది శాస్త్రవేత్తలు అంతరిక్షంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఆకాశంలో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో తెలియదు. కానీ సముద్ర గర్భం కూడా మనిషిని అంతే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎప్పుడూ చీకటిగా ఉండే సముద్ర గర్భం కూడా ఎన్నో రహస్యాలను దాచుకుంది. నిజం చెప్పాలంటే సముద్రపు అడుగు భాగం ఓ అద్భుతమైన పాతాళాన్ని తలపిస్తున్నది. ఇది దాదాపు ఉపరితలానికి 660 అడుగుల లోతులో ఉంది. అక్కడికి సూర్యకిరణాలు చేరుకోవడం అసాధ్యం. మనిషి సముద్రం అడుగునకు వెళ్లే కొద్దీ నీరు చల్లగా మారుతుంది. అంతేకాదు చీకటి కూడా పెరుగుతుంది. దీనికి తోడు సముద్రపు నీరు అట్టడుగునకు నెట్టేస్తుంది. ఒకవేళ మరింత అడుగునకు వెళితే ఒత్తిడి మరింత పెరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎంత లోతుకు వెళితే అంత ఒత్తిడి పెరుగుతుంది. మనిషి జీవించడానికి కష్టతరమైన ప్రదేశం. కానీ లోతైన సముద్రం మనిషిని భయపెడుతుంది. అందుకే సముద్రపు అడుగున ఉన్న పాతాళం మానవులకు దూరంగా ఉండిపోయింది. మనిషి కూడా దాని గురించి తెలుసుకునే ప్రయత్నాలను మరింతగా కొనసాగిస్తున్నాడు. అయితే సముద్ర గర్భంలోని పాతాళంలో కూడా గ్రహాంతర జీవులు ఉన్నాయా అన్న కొత్త చర్చ తాజాగా మొదలైంది. వాస్తవానికి డీప్ సీ చాలా కీలకమైనది. ఇది భూమిపై నివాసయోగ్యమైన స్థలంలో 95% కంటే ఎక్కువగా ఉంది. సముద్రపు అడుగు భాగం పర్యావరణ వ్యవస్థలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వైవిధ్యం నెలకొని ఉంది. జంతువులు, మొక్కలు, వనరులు వంటివి ఊహకు మించినవి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడానికి మనిషి ఎంతో శ్రమిస్తున్నాడు. ఇటీవల సముద్ర పరిశోధకులు లోతైన సముద్ర మిషన్ చేపట్టారు. అందులో భాగంగా బౌంటీ ట్రౌఫ్ పై దృష్టి సారించారు. ఇది న్యూజిలాండ్ తీరంలో ఉంటుంది. దాదాపు న్యూజిలాండ్ తీరానికి 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎవరూ పరిశోధనలు చేయలేదు. సో ఇది ప్రయోగాలకు ఖచ్చితమైన ప్రదేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజాగా బౌంటీ ట్రౌఫ్ ప్రాంతంలో సుమారు 100 కొత్త సముద్ర జాతుల్ని పరిశోధకులు గుర్తించారు. చేప, పగడం, మొలస్క్, స్క్విడ్ ఇలా ఒకటేమిటి చాలానే పరిశోధకులు కనిపెట్టారు. మరీ చిన్న చిన్న జీవులను ఏమని పిలవాలో కూడా వారికి తెలియడం లేదు. అవి సముద్ర నక్షత్రం, పగడం ఏదైనా కావచ్చు. ఒకవేళ సదరు సముద్ర జీవులు అంత ముఖ్యమైనవి కూడా అనిపించకపోవచ్చు. కానీ దీని ద్వారా లోతైన సముద్రం గురించి మనకు తెలిసింది ఘోరంతేనని మాత్రం స్పష్టంగా మరోసారి రుజువైందని మాత్రం చెప్పొచ్చు. కొన్ని దశాబ్దాల నుంచి మనిషి సముద్రాలపై ప్రయోగాలు చేస్తున్నా సాధించిన ఫలితాలు మాత్రం చాలా తక్కువే అని చెప్పొచ్చు. అయితే సముద్ర గర్భంలోనూ మనిషిని పోలిన వింత జీవులు ఉన్నాయంటే చెప్పలేం. కానీ ఉండేందుకు అవకాశం ఉందని మాత్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికీ జలకన్య లేదా మత్స్యకన్యలు కనపడినట్టు చాలా ప్రచారం జరుగుతున్నది. అయితే వారిని చూసిన వారెవరూ లేరు. మన దేశంతో పాటు పలు దేశాల పురాణాల్లో ఇలాంటి జీవులు ఉన్నట్టు చెబుతున్నాయి. సగం మానవ రూపం, సగం మత్స్య రూపాన్ని కలిగి ఉంటాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అంటే తల నుంచి నడుము వరకు మనిషి రూపాన్ని, నడుము నుంచి చేప వలె తోక రూపం ఉంటుందని అంటారు. వీటిలో జాతి భేదం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 2004లో వచ్చిన సునామీలో అట్టడుగు సముద్ర గర్భంలో దాగి ఉన్న చేపల్లో కొన్ని మత్స్యకన్యల రూపంలో ఉన్నట్టు ఓ అధ్యయనం చెబుతోంది. కానీ వాటికి సంబంధించిన ఆధారాలను మాత్రం బయటపెట్టలేదు. అయితే మనిషిని పోలిన జీవులు సముద్ర గర్భంలో మాత్రమే తిరుగుతుంటాయన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జలకన్యలు పురాణ సంబంధమైన జీవులు మాత్రమే. నిజానికి మహావిష్ణువు మత్స్యావతారం కూడా ఉందని కొందరు వాదిస్తారు. ఇక కంబోడియా, థాయిలాండ్ రామాయణంలోనూ మత్స్యకన్య ప్రస్తావన ఉంటుంది. సువర్ణ మత్స అనే రావణుడి కూతురు మత్స్య రాకుమారి. హనుమంతుడు లంకకు వారధిని కట్టకుండా ఆపేందుకు విఫలయత్నం చేస్తుంది.
అయితే నిజంగానే సముద్రం అడుగు భాగంలో మనిషిని పోలిన వింత జంతువులు ఉన్నాయంటే మనకు మాత్రం తెలియడం లేదు. కానీ దీనిపై కొన్ని దశాబ్దాలుగా చర్చ జరుగుతోంది. అయితే దానికి సంబంధించిన సైంటిఫిక్ ఆధారాల విషయంలో ఈ వాదనలు నిలబడ్డం లేదు. భూమి ప్రధానంగా నీటి ప్రపంచం. దాని ఉపరితలంలో 70% నీరు ఉంది. మిగిలిన 30% మాత్రమే భూమి ఉంది. ఈ విషయాన్ని మనం చిన్నప్పుడే పాఠ్య పుస్తకాలను చదివి తెలుసుకుని ఉంటాం. అయితే మహాసముద్రాల గురించి మనకి ఎంత తెలుసు అంటే సముద్ర ఉపరితలం గురించి మనకు కొంతవరకే తెలుసు. సింపుల్ గా చెప్పాలంటే సముద్రాల గురించి మనకు తెలిసింది 20% మాత్రమే. మిగతా 80% సముద్రంలో ఇప్పటి వరకు ఎవరూ అన్వేషించలేదు. నిజానికి అంగారక గ్రహం చంద్రుడి ఉపరితలం గురించి మనిషి ఎప్పుడో కనుగొన్నాడు. కానీ 19వ శతాబ్దం వరకు మన గ్రహం అడుగు భాగాన లోతైన సముద్రంలో జీవించలేదని భావించాం. కానీ ఇప్పుడు అన్వేషణలు మరింత ఊపందుకున్నాయి. కొత్త కొత్త విషయాలను ఇప్పుడు కనిపెడుతున్నాం. ఈ క్రమంలోనే సముద్రపు అడుగు భాగంలో మంచు వంటిది ఉందని గుర్తించాం. నిజానికి అది మంచు కాదు, లేత ఫ్లెక్సులు, చనిపోయిన చేపలు, మొక్కల వ్యర్థాలతో తయారైన ప్రాంతం మనకు మంచులా కనిపిస్తుంది. కానీ దాని గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ సముద్రపు అడుగు భాగంలోని ఆ మంచును అక్కడున్న జీవులు ఇష్టపడుతున్నాయి. కొన్ని జాతులకు ఆ మంచు ఇష్టమైన ఆహారం. బహుశా ఆ మంచుతోనే కొన్ని జంతువులు మంచు శంకువులను తయారు చేస్తాయేమో. చూడడానికి మంచులా ఉన్నా అది చుండ్రులా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతన క్లోరల్ సముద్ర గర్భంలో ఉండే అర్చిన్లు, క్యాక్టస్ లాంటి స్పైకులు, చేపలు సముద్రంలో వెలుగుతున్నాయి. కొన్నిసార్లు వాటి నుంచి భారీగా కాంతి వెలువడుతుంది. నిజానికి సముద్ర జీవులకు అది ఒక ఆయుధం. కానీ దాని గురించి ఇప్పటికీ మనకు తెలియదు. సముద్ర జీవులను శాస్త్రవేత్తలు 2,40,000 జాతుల్ని గుర్తించారు. కానీ ఇంకా గుర్తించనివి 20 లక్షలకు పైగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర జీవుల గురించి, వాటి జీవనం గురించి, అక్కడి పర్యావరణ పరిస్థితులను మనిషి ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. కానీ సముద్రపు అడుగు భాగంలో ఉన్న ఖనిజాలపైనే మనిషి ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాడు. సముద్ర భాగంలో మ్యాంగనీస్, రాగి, నికెల్, కోబాల్ట్ వంటి లోహాలు, అలాగే ఖనిజాలు పెద్ద ఎత్తున సముద్రంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు, మొబైళ్లకు అవసరమైన బ్యాటరీలు తయారు చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు. అందుకే చాలా దేశాలు సముద్ర గర్భాన్ని తవ్వాలని ప్లాన్స్ వేశాయి. చైనా, నార్వే, రష్యా వంటి దేశాలు డీప్ సీ మైనింగ్ కు ఒత్తిడి తెస్తున్నాయి. ఇది చాలా డేంజర్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది సముద్రాన్ని దోచుకోవడమేనని ఆరోపిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం సముద్రాన్ని పణంగా పెట్టడం ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు. సముద్రపు అడుగు భాగం నుంచి ఇలా ఖనిజాలను తవ్వడాన్ని నిషేధించాలని ఐక్యరాజ్య సమితిని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనిషి నుంచి సముద్రానికి మరో ప్రమాదం పొంచి ఉంది. సముద్రపు అడుగు భాగం చెత్త డంపుకు అడ్డగా మారుతోంది. చాలా ప్రమాదకరమైన వ్యర్థాలను సముద్రపు అడుగు భాగంలోకి పడేస్తున్నారు. రేడియోధార్మిక పదార్థాలు, కృత్రిమ ఫైబర్లు లేదా ప్లాస్టిక్లు వంటివి భూమి మీద నిల్వ చేయడం చాలా ఖరీదైన వ్యవహారం. అందుకే లోతైన సముద్రంలోకి పడేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే సముద్రాన్ని కూడా మనిషి దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ పరిణామం ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.